ఈ వర్షాలేంటో నిన్నటి వరకు ఫుల్ ఎండలు. ఇంక ఇప్పుడేమో వర్షాలైతే వస్తున్నాయి. చాలా చల్లగా ఉంది. ఏం చేసుకుందామంటే ఇంకా బూందీ చేసుకుందామని అన్నది అత్తయ్య. ఇంకా అమ్మ కూడా ఉంది. అమ్మ చేతి బూందీ అయితే చాలా బాగుంటుందని చెప్పి అమ్మతోనైతే చేపిస్తున్నాము. ఇంకా 1 కేజీ శనగపిండికైతే 1/2 కిలో బియ్యం పిండి అయితే తీసుకోవాలి. సోడా కూడా అంతే మోతాదులో తీసుకోవాలి. ఇంక ఇందులో పసుపు ఇంకా ఉప్పుకు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకు కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇంకా మనం బూందీ చేసుకునే గంట అయితే సపరేట్ ఉంటుంది. అందులోనే కొంచెం చిక్కగా అయితే పిండి కలుపుకొని ఈ విధంగా పిండిని అయితే వేసుకొని ఒక కటోరతో అయితే ఈ విధంగా చుట్టూ కలిపామంటే మనకి ఇట్లా రౌండ్గా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇంకా చూడండి అమ్మ అయితే చాలా ఓపిక ఇలాంటివి చేయడానికి. ఇంకా నాకైతే అసలు ఓపికనే ఉండదు. ఇంకా ఈ విధంగా మనమైతే బూందీని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంక ఇలా ముద్దలుగా కాకుండా కొంచెం బూందీ అనేది వేడైన తర్వాత అయితే కలుపుకోవాలి. అదే ముద్దలు అనేవి విడిగా అవ్వడానికి అయితే మనం కలుపుతూ ఉండాలి. సో ఇంకా మనం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే అయితే తీసుకోవాలి. చూసారా, ఇలాంటి గంటతో తీసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ స్టెప్లో తీసుకున్న బూందీ మాడకుండా అయితే ఉంటుంది. సో ఇంకా మాకైతే బగోన్ అయితే నిండిపోయింది బూందీకి. ఇంకా పల్లీలను కూడా ఈ విధంగా మనం గంటలో పెట్టి ఈ విధంగా తీసుకున్నామంటే అందులో పడకుండా మనకి సేఫ్గా అన్నీ ఒకేసారి అయితే వస్తాయి. మనం శనగపప్పును కూడా ఒక గంట ముందు నానబెట్టి ఆరబెట్టిన తర్వాత నూనెలో వేయించుకున్నామంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బూందీలో. కరివేపాకుని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే గంటలో పెట్టి మనం వేడి చేసుకున్నామంటే ఇంకా మనకి రిస్క్ అనేది ఉండదు, తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా దీనికి మెయిన్గా అయితే మనము మసాలా కారం అయితే చేసుకోవాలి, వెల్లుల్లి కారము. సో అదేలానో చూపిస్తాను. వెల్లుల్లి అయితే ఎక్కువనే తీసుకోవాలి. అవి కచ్చాపచ్చ దంచుకొని దాంట్లోకి కారము ఇంకా ఉప్పు అయితే వేసుకొని గోరువెచ్చని నూనె ఉంటుంది కదా మనం చేసుకున్న తర్వాత ఆ నూనెనే వేసుకొని మొత్తం కలుపుకోవాలి కారంని. సో ఇంకా వేడి నూనెతో కలుపుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. దాన్ని మనం బూందులో వేసుకొని మొత్తం కలుపుకున్నామంటే ఆ టేస్టే వేరు. ఇంకా ఇంతే అండి, సింపుల్గా అవుతుంది. ఇంకా మనం బయట కొంటే మనకు తక్కువగా వస్తుంది. ఇంట్లో చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది. సో ఇంకా టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా అయితే చేయండి. పిల్లలు కూడా స్నాక్స్కి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా శనగపిండి. సో ఇంకా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి అందరికీ.